మీరు చేసే ప్రతి పనిలో అకారణంగా ఆటంకాలు వస్తున్నాయా? చేతికి అంది వచ్చిన అవకాశం చేజారిపోతుందా? అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే జాగ్రత్త, ఇది మీ జాతకంలో కేతుగ్రహ దోషం ప్రభావం కావచ్చు. అసలు కేతువు శాంతించాలంటే ఎవరిని పూజించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నవగ్రహాల్లో కేతువును ఛాయాగ్రహం అంటారు. కేతువు ఎవరి జాతకంలో అయితే నీచంలో ఉంటాడో వాళ్లకు జీవితం మీద విరక్తి పుడుతోంది. ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, గొడవలు మెడకు చుట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మెంటల్ టెన్షన్ పీక్స్ లో ఉంటుంది. ఇవన్నీ మీకు జరుగుతున్నాయా? అయితే భయపడకండి, కేతువు మోక్ష కారకుడు కూడా. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. కేతుగ్రహ దోష నివారణకు మనం పూజించాల్సిన ఏకైక దైవం వినాయకుడు. ప్రతి మంగళవారం వినాయకుడికి గరిక సమర్పించండి. కేతువుకు ఇష్టమైన ధాన్యం ఉలువలను ఉడికించి ఆవుకు తినిపించినా లేదా గుడిలో బ్రాహ్మణులకు దానమిచ్చినా దోషం పటాపంచలవుతుంది. గుర్తుపెట్టుకోండి, కేతువు అంటే జ్ఞానం. మీరు స్పిరిచువల్ గా ఉంటూ గణపతిని నమ్ముకుంటే మీకు ఊహించని విజయాలను ఇస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి.